వెల్కమ్ టు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దుబాయ్లో భారత్కు చెందిన ఒక యుద్ధ విమానం తేజస్ యుద్ధ విమానము కుప్పకూలినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. దృశ్యాలు ఒక్కసారి ఈ యొక్క యుద్ధ విమానము గాలిలోనే బ్లాస్ట్ అయి దుబాయ్లో ఎయిర్ షోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దుబాయ్లో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ విన్యాసాలకు సంబంధించినటువంటి తేజస్ యుద్ధ విమానము ఇప్పుడు కొన్ని గంటల ముందే ఈ కొన్ని నిమిషాల ముందే యుద్ధ విమానము కుప్పకూలినటువంటి పరిస్థితులు చూస్తున్నాము. ఇందులో పైలట్తో పాటు మరికొంతమంది ఉండే అవకాశము లేకపోలేదు. ఇందులో సుమారు ఒక 5 మందికి అంటే ఎక్కువనే ఉంటారు అనేసి అక్కడ స్థానికంగా ఉండేటటువంటి స్థానికులు చెప్తున్నటువంటి అంశము. ఇందులో 5 మంది ఉండరా, అంతకంటే ఎక్కువ మంది ఉండరా, లేకపోతే 2 ఉండరా, ఇలాంటి అంశం ఈ విషయాలన్నీ తెలియడానికి మనకు కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. యుద్ధ విమానాలే కాదు, విమానాలే మనం ఇప్పటికీ చాలా సందర్భాల్లో చూసాము. విమానాలు కూలిపోవడము, గాల్లోనే మంటలు. ఈరోజు అమెరికాకు సంబంధించినటువంటి గాల్లోనే విమానము బుగ్గిపాలైనటువంటి పరిస్థితి చూసాము. ఇండియాకు చెందిన తేజస్ యుద్ధ విమానము ఇప్పుడు మనము విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నాము. విజువల్స్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నవి. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మనకు కొన్ని నిమిషాల్లోనే తెలియనుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మరి కొద్ది క్షణాల్లో మనకు దుబాయ్ నుంచి అధికారులు అయితే వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ప్రమాదాలు చెప్పి జరగవు, ఎప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. కానీ యుద్ధ విమానాలకే రక్షణ లేకుండా రక్షించవలసినటువంటి యుద్ధ విమానాలే ఈ విధంగా బ్లాస్ట్ అవుతున్నాయంటే ఎక్కడ ఎలా అనేది అర్థం కానటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము విజువల్స్లో దుబాయ్లో జరిగినటువంటి భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానము బ్లాస్ట్ కావడము. అంటే అక్కడ ఒకటి మనము ఒక జూమ్ పెట్టి చూసినట్లయితే ఆ యుద్ధ విమానం సైడు ఒక పక్షి వెళ్తున్నట్టు, ఒక పక్షిలాగా చిన్నగా వెళ్తున్నట్టు మనకు ఆ విజువల్స్లో కనిపిస్తుంది. నిజంగా విమాన శకలాలు మొత్తము బ్లాస్ట్ కావడము జరిగింది. ఒక పక్షి మాదిరిగా ఎంత చిన్నగా అంటే మనకు విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది.